శ్రీమాత్రే నమః. మనకి గ్రహణం సంభవిస్తోంది మార్చి 3వ తారీఖు. ప్రస్తుతానికి సామాజిక మాధ్యమాల్లో అంతా ఎన్నో రకాలైన మాటలు మాట్లాడుతున్నారు. ఏంటంటే ఎక్కడో ఖగోళంలో గ్రహణం రావడం ఏంటి, అక్కడ గ్రహణం రావడం వల్ల మనం ఇక్కడ కష్టాలు అనుభవించడం ఏంటి, చేయని తప్పులకు చెయ్యని తప్పులకు కష్టాలు, అలానే శుభ ఫలితాలు అంటారు. ఏం చేయని పుణ్యానికి కూడా శుభ ఫలితాలు ఇచ్చేస్తారా, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు అని మాట్లాడుతున్నారు అనమాట. శాస్త్రంలో దేనికి సమాధానం చెప్పలేదు అనేది లేదు. మనం గురువుల దగ్గరికి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్వేషణ చేయాలంతే. వితండవాదం చేసే బుద్ధితో ఉన్నప్పుడు మనకి ఎంత శాస్త్రం చెప్పినా సరే అవన్నీ మనకి తలకెక్కవు. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, శాస్త్రం స్పష్టంగా చెప్పింది గ్రహణ ప్రభావాలు అందరూ కూడా ఎందుకు అనుభవించాలి, శుభాశుభాలు మధ్యమ ఫలితాలన్నీ కూడా అని శాస్త్రంలో మనకి చక్కగా చెప్పారు. జ్యోతిష్య శాస్త్రంలోనే మనకు కనిపిస్తుంది. మనం స్పష్టంగా చూస్తే జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది చెప్పినట్లుగా ఖగోళ శాస్త్రానికి అంటే అంతరిక్షంలో జరిగే పరిణామాలకి ఉంది. మానవుడి యొక్క వ్యక్తిగత జాతకం కూడా జ్యోతిష శాస్త్రంలో ఉంది. అలానే ప్రకృతికి సంబంధించినటువంటి శాస్త్రం కూడా ఉంది. అందుకే ప్రకృతి వైపరీత్యాల గురించి ముందుగా మనకి ఎలా చెప్తున్నారంటే ప్రకృతికి సంబంధించినటువంటి వాస్తవాలు కూడా మనకి కనిపిస్తాయి. కాబట్టి ప్రకృతికి సంబంధించినటువంటివి ఏ విధంగా వస్తున్నాయి అంటే మానవుడు తన స్వకర్మని తాను చేసుకున్నప్పుడు వచ్చేటువంటి ఫలితాలన్నీ కూడా పాపపుణ్యాలన్నీ కూడా తను అనుభవించాలి. తను ప్రపంచంతో కలిసి చేసేటువంటి కర్మలన్నీ కూడా ప్రపంచం అంతా అనుభవించాలి. ఎలా అర్థం కాలేదు అంటే సమాధానంగా ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు నేను ఏదైనా సరే ఒక వ్యక్తిని మోసం చేసి ఇబ్బంది పెట్టి అతని కష్టాలకు గురి చేసి నా స్వార్థం కోసం చేస్తే ఆ ఫలితం అంతా కూడా నేను చేసుకున్నటువంటి నా పాప కర్మ అవుతుంది. అలా కాకుండా ఎక్కడో ఒక చోట ఒక 10 మంది కలిసి అతన్ని ఇబ్బంది పెడుతున్నారు, నేను కూడా దాంట్లో పాల్గొన్నాను, జనాలందరూ చూస్తున్నారు, అందరూ కూడా చూస్తూ కూడా అతను దోషి కాదు అని చెప్పి నిర్దోషి అని తెలిసి కూడా అతన్ని సహాయం చేయలేదు అంటే ప్రకృతి ఈ చేసిన పాప ఫలితాన్ని చేసిన వారికి, చూసిన వారికి, అది చూసి కూడా ప్రోత్సహించిన వారికి, ప్రోత్సహించకుండా నిశ్శబ్దంగా ఉన్నా సరే వారందరికీ కూడా ఆపాదిస్తుంది. ఇలా మన జీవితంలో మనం రోజువారీ ఎన్ని చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా మానవులు చేసేటువంటి కర్మలు ప్రకృతికి కలిగించేటువంటి హాని. ఇప్పుడు మనం బండి మీద వెళ్తూ ఉంటాం, అది కాలుష్యమే. బస్సులో వెళ్తాం, కాలుష్యమే. రోడ్ల మీద వెళ్తాం, కాలుష్యమే. ఇలా ఎక్కడెక్కడో ఏదో చేస్తూ ఉంటాం. రోజు మనం బయటికి వెళ్తే ప్రకృతికి హాని కలిగించే పనులు ఆలోచిస్తే మనం ఎన్నో చేస్తుంటాం. ఇవన్నీ చేయకపోతే వాస్తవానికి కొన్నిసార్లు మన జీవితం ముందుకు వెళ్ళడం కూడా కష్టం. మనం ఎక్కడో ఉద్యోగం చేస్తాం, బస్సులో వెళ్ళాలి తప్పదు. కానీ ఈ విధానంలో మనం అయితే ప్రకృతికి హాని కలిగిస్తున్నాంగా. ఈ హాని అంతా, రోజు చేసే హాని అంతా ఒక పాపకర్మ తీసుకుని ఈ విధంగా మన అందరం చేసేది కూడా ఎవరి దాని కింద వాళ్ళకి వేసేస్తే ఇంకా మనం చేసుకునే పాపాలు తప్ప ఇవెంత అనుభవించాల్సి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇంకా అప్పుడు మానవుడి జీవితంలో కష్టాలు తప్ప సుఖాలు ఉంటాయా? ఉండవు. అందుకే ప్రకృతి ఏం చేస్తుందంటే ఈ పాపకర్మలన్నింటినీ కూడా ఏమాత్రం వదిలిపెట్టదు. అయితే దీనంతా ప్రకృతిలో ఉన్న మనుషులందరూ చేశారు కదా, కాబట్టి ఇదంతా మనుషులందరికీ సమానంగానే పంచిస్తుంది అనమాట. మన జన్మలకి తగ్గట్లుగా మనం ఎలా అయితే పూర్వ పుణ్యఫలాలు పాపపుణ్యాలు అనుభవిస్తున్నామో ఇవి కూడా మనం చేయనివేం కాదు. మనం ఆలోచిస్తే ఇవన్నీ మనం చేసినవే. ప్రకృతి ఈ వైపరీత్యాల రూపంలో మనకు అందిస్తోంది. అంటే ఆకాశంలో వచ్చేటువంటి ఇబ్బందులు కానీ, అంతరిక్షంలో వచ్చే సమస్యలు కానివ్వండి, అలానే మనకి జరిగేటువంటి అగ్ని ప్రమాదాలు, సునామీలు రావడం, భూకంపాలు మొదలైన వాటితో పాటు ఎంత ప్రకృతి ఒక్కసారిగా భరించలేనప్పుడే ఇవన్నీ కూడా మనకి ఇస్తుందన్నమాట. భూమి భరించలేకపోతుందంటారు చూసారా, మనం చేసే పాపాలని భరించలేనప్పుడే భూమి ఇలాంటి భూకంపాలు రావడం, అగ్ని పర్వతాలు పేలడం, మొన్న వచ్చిన కరోనా లాంటి వ్యాధులు రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే వీటితో పాటుగానే ఇలా ఉన్నప్పుడే మన కర్మలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు కొద్దిగా మనకి ఇచ్చి అనుభవింపజేసేటువంటిదే ఈ చేసినటువంటి గ్రహణం ద్వారా వచ్చేటువంటి ఫలితాలు. అయితే వీటిల్లో శుభ ఫలితాలు ఎందుకు వస్తాయంటే మానవులంతా కేవలం అశుభాలు మాత్రం, అంటే చెడు పనులు మాత్రమే చేయరు. ప్రకృతికి మంచి పనులు కూడా చేసే వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరు మంచి పనులు కూడా చేస్తూ ఉంటారు ప్రకృతి కోసం. అందుకే లోక కళ్యాణార్థం హోమాలు యజ్ఞాగాలు నిర్వర్తించడం అంటే లోక కళ్యాణం అని చెప్పడంలో ఉన్న అంతరార్థం అదే, ప్రకృతి యొక్క క్షేమం. ఆ విధంగా చేసిన దాన్ని ప్రకృతి ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటుంది. అలా గుర్తుపెట్టుకున్నప్పుడే మనకి ఈ శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ శుభ ఫలితాలు కేవలం ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకి మాత్రమే రావుగా. ఇప్పుడు ఒక 4 రాశుల వాళ్ళకి శుభ ఫలితాలు వచ్చాయనుకోండి, ఎప్పుడు ఆ 4 రాశుల వాళ్ళకే రావు. వాళ్ళకి మళ్ళీ చెడు ఫలితాలు వస్తుంటాయి, ఇంకొకరికి శుభ ఫలితాలు వస్తాయి. అంటే ఈ విధంగా మనుషులు చేసేటువంటి, అంటే మన యొక్క సమాజం అంతా చేసేటువంటి ప్రకృతిలో శుభాశుభాలను నిర్ణయించి ప్రకృతి ఈ గ్రహణాల రూపంలో, విపత్తుల రూపంలో మానవులకు అందించేటువంటి ఒక సాధనమే, వారి కర్మలను అందించేటువంటి కర్మ సాధనమే ఆయా గ్రహణాలు లేదా ఈ వైపరీత్యాలు అన్నమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి.
ఇంకా దీని గురించి అలా విశ్లేషణగా అర్థం చేసుకుంటే మనందరికీ అర్థమవుతుంది. అలా మనందరం ఈ ఫలితాలను అనుభవిస్తూ ఉంటాం. ఈ సనాతన ధర్మంలో ఎలా పడితే అలా చెప్తూ ఉంటారు. మనం కర్మలు అనుభవించడం ఏంటి, మళ్ళీ ఎక్కడో అంతరిక్షంలో జరగడం ఏంటి, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా వేయకూడదు. వితండవాదం చేసే వాళ్ళంతా ఇలాంటివే వేస్తారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రతి ఒక్కరే అనుభవించాల్సిందే. ఒక భూకంపం వచ్చిందంటే నమ్మినవాడు నమ్మనివాడు అందరూ అనుభవించాల్సిందే. ఒక వైపరీత్యం వస్తే అందరూ అనుభవించాల్సిందే. అలానే మన కరోనా లాంటి వ్యాధులు వచ్చినప్పుడు నమ్మినవాడు నమ్మనివాడు ఎవరు లేరు, అందరూ మాస్క్ పెట్టుకొని తిరిగారు. అలానే గ్రహణ ఫలితాలు కూడా 27 నక్షత్రాల్లోనే ప్రపంచంలో ఏ ప్రాణి అయినా పుట్టాలి, మేము సనాతన ధర్మాన్ని నమ్ముతాము, సనాతన ధర్మాన్ని నమ్మం అనే వాళ్ళు లేరు. మీరు పరిశీలిస్తే సనాతన ధర్మాన్ని నమ్మినవాడు నమ్మనివాడు అందరికీ, ప్రపంచంలో అందరికీ కష్టాలున్నాయి, అందరికీ సుఖాలున్నాయి. అది వారి వారి కర్మ ఫలితాల ప్రకారంగా ప్రకృతి, పరమాత్మ ఇవి ఎవరిని నమ్మినా నమ్మకపోయినా వారి ఫలితాలని వారికి ఆయా సమయాల్లో ఇచ్చే తీరుతారు. మానవుడు పరమాత్మకి, స్వామి నేను ఈ సమయంలో తెలిసి తెలియక చేసిన తప్పులను నన్ను క్షమించి నాకు ప్రాయశ్చిత్తాన్ని అనుగ్రహించండి అని వేడుకునేటువంటిది ఆయా సమయాల్లో మనకి పెద్దవాళ్ళు చెప్పినటువంటి జపహోమ ధ్యానాదులు చేయడం. కాబట్టి ఇది సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం. ప్రకృతికి కూడా మనం హాని చేస్తాము, ప్రకృతికి కూడా మనం మేలు చేస్తాము, తిరిగి ఆ ప్రకృతి మనకి మేలు చేస్తుంది. మనం చేసిన హానికి తగినట్టుగా మనకి తిరిగి హాని చేస్తుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తుంచుకుని వీలైనంత వరకు కూడా భగవంతుని ధ్యానిస్తూ మనం మన ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే ఎప్పటికీ కూడా ప్రకృతి మనకి అన్యాయం చేయదు, పరమాత్మ మనకు అన్యాయం చేయడు. ప్రకృతి పరమాత్మలే పార్వతీ పరమేశ్వరుడు, లక్ష్మీనారాయణుడు. ప్రకృతి స్త్రీతత్వం అయితే పరమాత్మ పురుషతత్వంగా ఉంటాడు. అట్లా ఆ విధంగా మానవులంతా కూడా భగవంతుని ధ్యానిస్తూ వారి వారి కర్మలని ఆచరించడం ద్వారా ఇలాంటి వచ్చే విపత్తులన్నిటి నుంచి కూడా మానవుడు తప్పించుకోవచ్చు. శ్రీమాత్రే నమః.